ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా యేసయ్య తన విశేషమైన వాక్యం మనకు అందించబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఒక విశేషత ఉంది మన జీవితంలో. ఆయన మాట్లాడితే మన బ్రతుకులో అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకారం జరగబోతున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాఢంధకాన్ని వెలుగుమయంగా మార్చేది దేవుడు. నిరాశ నిస్పృహను సమాధానంగా మార్చేవాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నిరాశలో కూర్చుని ఉన్నావేమో, పేదరికంలో దిగులు పడుతూ రేపటి గురించి ఆలోచిస్తూ దుఃఖంతో ఉన్నావేమో. అయ్యో, ఈ నెల నేను ఇంటికి అద్దె ఎలా కట్టాలి, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, అయ్యో నా కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, నా బ్రతుకుని ఎలా నిలబెట్టుకోవాలి, నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలంటూ ఒకవేళ కృంగిపోయి కృషించిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, ఈ రోజున యేసయ్య ప్రత్యేకంగా నీ కొరకు మాట్లాడబోతూ ఉన్నాడు. నీ ధన్యతను గురించి దేవుడు తెలియజేయబోతూ ఉన్నాడు. నా బ్రతుకులు ఏమీ లేదు, నన్ను పట్టించుకుని ఎవ్వరు లేరు, నా జీవితంలో నాకు సమాధానకరమైనది ఏదీ లేదు, నేను ఎలా నా జీవితాన్ని నిరీక్షణ లేక బ్రతకాలని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, నీకు సహాయం చేసే ఎవ్వరు లేరేమో, అందరూ మర్చిపోయారేమో, అందరు విడిచిపెట్టారేమో. ఒకప్పుడు నీవును అందరూ పొగుడు ఉంటారు, ఒకప్పుడు అందరూ నిన్ను నీ దగ్గరకు చేయి చాపి ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి తారుమారైనందువల్ల ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, ఈ రోజున నీ జీవితంలో మంగళ వాయిద్యాలు ఆగిపోయాయేమో, ఈ రోజున సంగీత గానాలు ఆగిపోయాయేమో, ఈరోజు ప్రజలు మరి ప్రస్తుతి చేసేటువంటి ఆ నాదాలు ఆగిపోయి మోగిపోయాయేమో, ఈరోజు నిరాశ నిస్పృహ నిట్టూర్పు నిన్ను చుట్టుముట్టాయేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రత్యేకమైన సందేశ ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. విరిగిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, ఈ రోజున కృంగిపోయి ఉన్నావా, దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నావా, ఈ రోజున నిశ్చయంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా ఆయన ప్రశస్తమైన వాక్యం కోసం ఆయత్తపడదాం, మన హృదయాన్ని ఆయత్తపరచుకుంటాం. శక్తివంతమైన దేవుని మాట కొరకు మన జీవితాన్ని ఈ రోజున సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు మీ పాద సముఖానికి వస్తున్నాం ప్రభువా, ఏక మనస్సు మిమ్మల్ని సంధించడానికి వస్తూ ఉన్నాము తండ్రి. నీ వైపు చూచు వాడు సిగ్గుపడడని, అవమానపడడని, వారు సిగ్గుతో తమ ముఖమును కప్పుకోరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మా అవస్థలు ఎరిగిన దేవుడవు నీవయ్యా, ఆకారాలు ఎరిగిన దేవుడవు నీవయ్యా, మా బ్రతుకు నిలబెట్టే దేవుడవు నీవయ్యా, ఆస్వాదించే రక్షకుడు నీవేనయ్యా, సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా, శక్తినిచ్చే తండ్రి మీరయ్యా, కృపను పంచే తండ్రి మీరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, పరలోకపు తండ్రి, మహిమ కలిగిన తండ్రి, అభిషిక్తున్న తండ్రి, మా మధ్యలో రండి ప్రభువా, మా మధ్యలో రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మా మంచి బోధ కూడా జీవజల నది వలె మీ బోధ ప్రవహించును గాక తండ్రి. వడిగా పారుతున్నటువంటి జలపాతం వలె తండ్రి మీ వాక్యము దిగి వచ్చును గాక తండ్రి, మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. మీరు కృప చూపి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, అద్భుత కార్యం చేయమని, మీరు ఆశ్చర్యకార్యం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 20 వచ్చి చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి ఒక విశేషమైన విలక్షణమైన మాట ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు. నువ్వు పేదరికంలో ఉన్నావా, అందరికీ దూరంగా ఉన్నావా, ఎవరికి పనికిరాని వ్యక్తిగా పారవేయబడ్డావు, ఒకవేళ ఈరోజు జీవితంలో నలిగిపోయి ఉన్నావా, ఈరోజు దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యం నీది, నువ్వు ధన్యుడవు. ఒకవేళ ఈ లోకపు అధికారులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ దగ్గర రాలేకపోవచ్చు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు పరలోక అధికారి నీకెప్పుడు దగ్గరగా ఉంటాడు. పరలోకం నీది. ఈ లోకం నీకేమీ లేకపోవచ్చు, ఈ లోకంలో ఒకవేళ నువ్వు అన్ని విషయాల్లో లేని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అంత పెద్ద నిత్యత్వం కలిగినటువంటి పరలోకం నీది. నువ్వు మొర్ర పెడితే చాలు దేవుడు నీకోసం రావాలి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు పిలిస్తే చాలు ఇమ్మీడియట్గా ఉత్తరం ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్లో మీరు చూడండి, ఏ పేదవాడి మొరను దేవుడు దాటిపోలేదు, ఏ దిక్కు లేని ప్రజల మొరను ఆయన దాటిపోలేదు. ప్రతిసారి ఆయన చెబుతాడు, అదిగో ఆ ప్రజల మొర్ర నేను విన్నాను, కష్టపడుతున్నటువంటి నా ప్రజలు ఇశ్రాయేలు మొర్ర నేను విన్నాను, వారు వేస్తున్న కేకలు నేను విన్నాను, వారి అంగలార్పు నేను విన్నాను, ఇదిగో వాళ్ళ యొక్క దుఃఖపు కేకలు నేను విన్నాను, వారు పెట్టే మొర్ర నా చెవులు విన్నాయి అని చెప్పేసి ప్రజలు పెట్టేటువంటి ఆ బీద కేకలను, నిజంగా బీదోళ్ళ కేకలేస్తారు, డబ్బునోళ్ళు ఎవరు కేకలేస్తారండి, ఈ లోకల్ అధికారంలో ఎవరు కేకలేస్తారు, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కేకలేస్తారు, వాళ్ళకి ఏమవసరం, హ్యాపీగా తింటారు, పడుకుంటారు, హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటారు. ఇవాళ ఒక దేశం టూర్కి వెళ్తారు, ఇంకొక దేశం టూర్కి వెళ్తారు కదా.
డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియనటువంటి వాళ్ళు. ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసి చెబుతా ఉంది, మా బ్రదర్కి మా సిస్టర్కి అసలు డబ్బులు ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు సిస్టర్. దుబాయ్ వెళ్తా ఉంటారు, మలేషియా వెళ్తూ ఉంటారు, సింగపూర్ వెళ్తూ ఉంటారు, దుబాయ్ వెళ్ళి బంగారం తెచ్చుకుందాం అంటారు. సో ఈ విధంగా వాళ్ళకి టూర్ల మీద టూర్లు వెళ్తున్నారు తప్ప ఆ డబ్బు ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు అని చెప్తాం. సో ఈ విధంగా వాళ్ళకి మొర్ర ఏముంటుంది, ఏ హాలిడే ట్రిప్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ ప్యాకేజ్ ఉంది, ఎటు వెళ్తే ప్రశాంతంగా బ్రతుకుతాం, మనం ఎటు వెళ్తే ఎంజాయ్ చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఏ ప్లేస్ బాగుంటుంది కదా. కానీ దిక్కులేనటువంటి వాళ్ళు మొర్ర పెడతారు, దేవా దేవా దేవా. వారి ఆర్థిక పరిస్థితులు బట్టి, వాళ్ళ దుఃఖాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆర్థిక సమస్యలు బట్టి, లేకపోతే అనారోగ్యాన్ని బట్టి వాళ్ళు మొర్ర పెడుతూ ఉంటారు, దేవునికి మొర్ర పెడతా ఉంటారు కదా. ఒకవేళ ఈ లోకంలో బాగా డబ్బున్న వాళ్ళకి రోగం వస్తే ఏం చేస్తారు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, భూమి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు వెతుక్కుంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి. మరి అదే పేదవాడికి రోగం వస్తే ఏం చేస్తాడంటే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తాడు. అతనికి ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలియదు, అతనికి ఏ టాలెంట్ ఉన్న డాక్టరు తెలియదు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఒకటే తెలుసు, దేవుని మందిరం తెలుసు. ఆ మందిరం ఏంటంటే పరలోకపు గవిని, ఆ మందిరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడే చోటు, ఆ మందిరం ఏంటంటే పరలోక పరమ డాక్టర్ యొక్క సాన్నిధ్యం ఉన్నటువంటిది. వాళ్ళకి ఈ లోకపు డాక్టర్స్ తెలియకపోవచ్చు, వాళ్ళ చదువులు తెలియకపోవచ్చు, వాళ్ళ డిగ్రీలు తెలియకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియకపోవచ్చు, కానీ అందరినీ సృష్టించినటువంటి, కోట్లాది డాక్టర్లు సృష్టించినటువంటి మహాశక్తి గల దేవుడు వాళ్ళకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆ మధ్య ఒక బీదరాలు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంభవాన్ని గురించి చెప్తూ ఉన్నది సాక్ష్యం. ఏంటంటే తన కొడుక్కి ఉన్నటువంటి కాల్లో ఒక రోజున ఒక పుండులాగా లేచింది. ఏంటని చెప్పేసి అది చాలా రోజులు అలాగే ఆ పుండు పెద్దదవుతూ ఉంటే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు టెస్టులు చేసి అన్నారంట, ఇది క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఇది తగ్గటం అసాధ్యం, ఇది అలాగే బోన్ తినుకుంటూ పొడి చేసి ఆ తర్వాత కాలు తీసేయాల్సి వస్తుంది, ఈ పుండు తగ్గదు, ఆరదు అని చెప్పారు. అదే ఊరిలో ఒక పెద్ద ఆసాం ఉన్నాడు, ఒక 100 ఎకరాలకు వెళ్ళినటువంటి ఒక పెద్ద రైతు ఉన్నాడు. ఆయన కొడుకు కూడా అలాగే వచ్చింది, కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా వచ్చింది. వాళ్ళ కొడుకు రాగానే ఆయన ఏం చేశాడంటే మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాడు, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, బాంబే వెళ్దామా, కలకత్తా వెళ్దామా, లేకపోతే ఢిల్లీ వెళ్దామా, లేకపోతే ఇంకెక్కడ వెళ్దాం అని చెప్పేసి మొత్తం చివరికి అమెరికా తీసుకొని పోయారు. ఆ అబ్బాయి తీసుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేపించిన తర్వాత తీసుకొచ్చారు, వీల్ చైర్లో తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఇప్పటికీ వీల్ చైర్లో తిరుగుతూ ఉన్నాడు, వీల్ చైర్లో తీసుకొని వస్తున్నారు. అయితే ఈ బీదరాలికి, విధవరాలు, 4 పిల్లలు, వాళ్ళని పోషించుకోవాలి. వీడు ఒకడు పెద్దోడు, వీడు కొంచెం అడపతాడు, పాపంలు ఈ పనులు చేస్తుంటాడు. ఇప్పుడు వాడికి కూడా బాగాలేకుండా వచ్చింది. ఏమేం చేయాలి, డబ్బు లేదు, కనీసం ఛార్జీ లేదు. అయితే ఆమె నేరుగా దేవుని మందిరం వాడిని తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టింది. ఆరినప్పుడల్లా ఆ కాలు మీద యేసు రక్తం అని సిలువేస్తూ ఆ ఆయిల్ తీసుకొని యేసు రక్తమే జయం, దేవా నా బిడ్డను నువ్వు బాగు చేయడం సమర్థుడు అయ్యా, నువ్వు గొప్ప డాక్టర్ అయ్యా, లోకస్లు ఎవరెవరినో వెతుక్కుంటూ పోతారు, కానీ నేను నిన్నెత్తుక్కుంటూ వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చానయ్యా, నీకు మించిన డాక్టర్ ఎవరయ్యా, నీకు మించిన వైద్యం ఎక్కడయ్యా, నువ్వు ఇచ్చేదానికంటే మించిన ఔషధం ఏంటయ్యా, అయ్యా నేను నీ వైపు తిరిగి చూస్తున్నాను, నా బిడ్డకి నిజమైనటువంటి డాక్టర్ నీవయ్యా, నా బిడ్డను ఆదుకునే దేవుడు నీవయ్యా, నీవు తప్ప ఎవరు లేరయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా చేస్తూ ఉండగా, ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఆమె కూర్చొని ప్రార్థన చేస్తామని కొన్ని రోజులకి ఆ పుండి నిదానంగా ఆరిపోవటం మొదలుపెట్టింది, నిదానంగా మళ్ళీ కండబెట్టుకొని రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత చూస్తే ఒక రోజున వాడు చలాకి నడవటం మొదలుపెట్టాడు. పడుకొని ఓ అని ఏడ్చి రాత్రి పగలు ఆ నోటికి విసుగు లేకుండా ఏడ్చినటువంటి ఆ అబ్బాయి నిదానంగా నిద్రపోవటం మొదలుపెట్టాడు. నిదానంగా ఆ తర్వాత మంచిగా నిద్రపోయేవాడు. ఆ తర్వాత లేచి తిరగటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత హ్యాపీగా లేచి కొన్ని రోజులు లేచి మరలా పనికి వెళ్ళటం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మకి సహాయం చేయటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ ఆ ఊరిలో ఒక పెద్ద ఆసానికి వచ్చినటువంటి కుమారుడికి వచ్చినటువంటి ఆ వ్యాధి వాడిని వీల్ చైర్లో కూర్చోబెట్టింది. వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడో ఆపరేషన్ చేయించారు, దేశాలు దాటి తీసుకొని పోయి ఆపరేషన్ చేయించారు. కానీ దేవుని బిడ్డ ఏం జరిగింది అంటే ఇప్పటికీ వీల్ చైర్లోనే ఉన్నాడు, వీల్ చైర్లో పట్టుకొని తిప్పుతూ ఉన్నారు. ఇక కాలు రాదు, అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా లేదు ఇక కాలు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, డబ్బున్నటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి
డాక్టర్లు ఎవరో తెలుసు, ఉన్నతమైన హాస్పిటల్స్ ఏంటో తెలుసు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి ఏమంటారంటే, ఎన్ని కోట్లైనా పర్వాలేదయ్యా, ఎన్ని కోట్లని పెట్టుకుంటామయ్యా నా బిడ్డ బ్రతకాలంటారు. కానీ పేదరాలు ఏం చేసింది అంటే, ప్రభువా నేనేమి ఇవ్వలేను, నీ కృప తప్ప నాకేం లేదయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదయ్యా. కేకలు వేసి తలుపు తట్టడం మొదలుపెట్టింది. పరలోకపు ఆ పరమ వైద్యుడు తలుపులు తట్టడం మొదలుపెట్టింది. పరమ ఔషధం కావాలయ్యా అని గోజాటం మొదలుపెట్టింది. దివారాత్రులు ఒంటరిగా కూర్చొని ముసుగేసుకొని చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె ఔషధం ఏంటంటే యేసు రక్తం అంతే. ఆ కొబ్బరిని తీసుకుంది, ప్రార్థన చేయించుకుంది, అదే ఆయిల్ పూసుకుంటా కూర్చొంది. సో ప్రతిబడి జరిగిన అద్భుతం ఏంటంటే, వీడు హీరోలాగా లేచి అంతకంటే శక్తివంతంగా లేచి తిరుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు. అంటే పేదవాళ్ళు ఎందుకు ధన్యులంటే, పేదవాడికి చెప్పండి డబ్బు ఎంతో తెలియదు, ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నారో తెలియదు, ఎంత పెద్ద అధికారులు ఉన్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి లాయర్లు తెలియదు, జడ్జీలు తెలియదు, వాళ్ళకి లోకల్ అటువంటి వాళ్ళు ఎవరు తెలియదు. ఎంత హోదా ఉంది, ఎటు వెళ్తే జరుగుద్ది, ఏ జడ్జి దగ్గరపోతే న్యాయం జరుగుద్ది, లేకపోతే ఏ లాయర్ దగ్గరపోతే జరుగుద్ది, ఏ డాక్టర్ దగ్గరపోతే జరుగుతుంది తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, పరలోక న్యాయాధిపతి తెలుసు వాళ్ళకి, పరలోక డాక్టర్ తెలుసు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్, వాళ్ళకి తెలిసింది ఒక్కటే, దేవుడు ఒక్కడే తెలుసు వాళ్ళకి. నిజంగా ప్రపంచంలో ధన్యులు ఎవరంటే, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ధన్యులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఇటువంటి దేవుణ్ణి కలిగిన నువ్వు ఎంత గొప్ప భాగ్యవంతుడు అని చెప్పేసి ఇజ్రాయేల్ గురించి రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకున్నటువంటి దేవుడు వంటి దేవుడు ప్రపంచానికి ఎవరికి లేరయ్యా, నీలాంటి దేవుడు ఎవరికి లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, దేవుని ఎరగటమే గొప్ప భాగ్యం, ఆయన తెలుసుకోవడమే గొప్ప భాగ్యం. ఆ మధ్య నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చదివాను. అది చాలామందికి తెలుసు ఆ విషయం. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామని సందర్భాన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నాను. ఒక పేదరాలు తన ఒక్కగానొక్క కుమారుడికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. లుకేమియా అనే వ్యాధి వచ్చింది. రక్తంలో ఉన్నటువంటి వ్యాధి. అది ఎముకల మూలుగులోకి పోయి మూలుగు డెవలప్ కాకుండా చేస్తుంది, రక్తం ఉత్పత్తి కాకుండా చేస్తుంది అనమాట ఆ వ్యాధి. సో అటువంటి వ్యాధి వచ్చింది. ఆమె గుడిసెలో కూర్చొని ఊరి బయట తన బిడ్డను పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, ఈ వ్యాధి నాకు తెలియదయ్యా, దీన్ని ఎట్లా బాగు చేసుకోవాలో నాకు తెలియదయ్యా. ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. వాడి మూలుగులు తట్టుకోలేక, ఎందుకంటే విధవరాలు, ఇంకా వేరే పిల్లలు లేరు, ఒకడే కొడుకు, ఇంకా వాడు కూడా పోతే నేను ఏమి చూసుకొని బ్రతకాలయ్యా అని చెప్పేసి ఏడుస్తా ప్రార్థన చేసుకుంటాం. ఒక రోజున ఆల్ ఆఫ్ సడన్గా వర్షం వస్తూ ఉంది. మరి ఆమె చపాతి చేసి పక్కన పెట్టుకుంది, ఆ పిండి బిస్కు పక్కన పెట్టుకుంది, కూర చేసుకొని పక్కన పెట్టుకుంది. కానీ తినబుద్ధి కాల, వాడు తినలేదు, ఆ బాధ తట్టుకోలేక ఆమె కూడా తినబుద్ధి కాలేదు. అవన్నీ పక్కన పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చొని ఉంది. ఈ లోపల ఆల్ ఆఫ్ సడన్గా ఒకళ్ళు వచ్చి ఆ గుడిసి తలుపులు దాడుతూ ఉన్నారు. అమ్మా లోపల ఎవరున్నారు, అయ్యా అంటే ఏమైంది, వచ్చేసరి గబగబ వచ్చి తలుపు తీసి ఎవరయ్యా అంటే, అమ్మా మేము మరి ఉదయానికంతా వెళ్ళిపోతాం, ఇక్కడ వర్షం వచ్చింది, మా కారు టైరు దిగబడిపోయింది, మేము లోపలికి వచ్చి కాస్త మీ దగ్గర ఉండాలనుకుంటున్నాం, మా దగ్గర గొడుగు కూడా లేదు కనీసం అని చెప్పేసి అంటే, వెంటనే ఆమె తలుపు తీసి రండి అయ్యా అని వెనకాల ఒక పెద్ద సూట్ వేసుకొని చక్కగా పొందాగా ఉన్నటువంటి ఒక ఆయన, వేరే దేశం ఆయన. అయితే ఈయన పక్కన ఒక ఆయన ట్రాన్స్లేటర్ వచ్చారు, డ్రైవరు, ఇద్దరు వచ్చి లోపల కూర్చున్నారు. ఆమె తన బిడ్డను తీసి కింద పడుకోబెట్టి వాళ్ళకి ఒక మంచం నీట్గా ఒక మంచం ఒక దుప్పటేసింది. అప్పుడు అందంట, అయ్యా కొంచెం చపాతీ తీసుకోండి, ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నట్టున్నారు మీరు. ఆ నిప్పుల మీద కలిసినట్టు చపాతీ ఇచ్చింది. తర్వాత కొంచెం చెరో గ్లాస్ పాలు ఇచ్చింది. వాళ్ళు తిని ఈ రాత్రి అయ్యా ఎట్లా కట్ట మీరు రెస్ట్ తీసుకోండి, పొద్దున్న వెళ్ళిపోతారు. సరే అని చెప్పేసి వాళ్ళు పడుకున్నారు. ఈమె రాత్రి కూర్చొని మళ్ళీ ఏడుస్తాం, వాడు మూలుగుతా ఉన్నాడు, ఏమి ఏడుస్తాం. అయ్యా నేనేం చేయాలయ్యా, ఈ వ్యాధి పోగొట్టడానికి అమెరికాలో ఎవరో డాక్టర్ ఉన్నాడంట, నాకైతే తెలియదు అయ్యా, ఆ డాక్టర్ దగ్గర నేను పోలేనయ్యా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వైద్యం చేయించుకోలేనయ్యా, ఇంత పెద్ద వ్యాధి నాకు వచ్చిందయ్యా, అయ్యా నువ్వు నన్ను విడిపించగలవయ్యా, నా కొడుకును బ్రతికించగలవయ్యా అని ఇలాగే ఏడుస్తాం. అప్పుడు వెంటనే ఆయనకి మెలకు వచ్చేసేసి పక్కన ఆయన అడిగాడంటే, ఏంటి ఆమె ఏడుస్తుంది, ఎందుకు, ఏమైంది అని. అప్పుడు వెంటనే ఆమె చెప్పిందంట, అయ్యా నా బిడ్డకి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందని ఆ రిపోర్ట్స్ తీసుకొని చూపిస్తే, వెంటనే ఆ పక్కనటువంటి ఆ ఫారినర్ మంచం దిగి మోకాళ్ళు వేసాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెతో పాటు మోకరించి గట్టిగా అన్నాడంట, జీసస్ ఈజ్ అలైవ్, యేసు బ్రతికున్న దేవుడు, జీసస్ ఈజ్ రియల్, ఆయన నిజముగా ఉన్న దేవుడు అని చెప్పేసి మొర్రపెట్టి ఆయన గట్టిగా కేకలేసి దేవుడు స్తుతిస్తున్నాడంట. ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడంట, అమ్మా నువ్వు ఎదురు చూస్తున్న డాక్టర్ ఎవరో కాదు,
ఆ అమెరికా డాక్టర్ ఎవరో కాదు, నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజంగా దేవుడిని నమ్మను. దేవుడు ఉన్నాడంటే, ప్రజలు మొర్ర ఆలకిస్తాడంటే, ప్రజలను ఆశీర్వదిస్తాడంటే నమ్మను. కానీ నువ్వు ఇక్కడ గుడిసెలో ఉండి మొర్ర పెడుతుంటే, అమెరికాలో ఉన్న నన్ను తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి. నీ ఇంటి ముందే నా కారు ఆగిపోయింది, నీ ఇంటి ముందే అది దిగబడిపోయింది. ఇంక అటు ఇటు ఇంచి కూడా కదలలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళం మేము. ఇక్కడికి తీసుకొచ్చి నీ గుడిసెలో నన్ను నిలబెట్టి నీ యొక్క విషయం అంతా నాకు చెప్పించాడు. కాబట్టి నిజంగా యేసు ప్రభు నువ్వు ప్రార్థిస్తున్నావే, దేవా దేవా అని, ఆ దేవుడు సజీవుడు, ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు కృపగలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రజల యొక్క మొర్ర ఆలకించే దేవుడు, తన ప్రజల యొక్క విజ్ఞాపన వినే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ తెల్లవారు తీసుకొని పోయి ఆ బిడ్డకు అక్కడే ట్రీట్మెంట్ చేసి వాడిని తిరిగి మరలా సజీవుడిగా పంపించాడు. చెబుతున్నప్పుడు దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బీదల పక్షంలో పడేటువంటి దేవుడు, మొర్ర పెట్టినప్పుడు దాటిపోయినటువంటి దేవుడు. దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం నీది. ఒకవేళ నీకు పెద్ద పెద్ద రాజ్యాలు లేకపోవచ్చు, నీకు పెద్ద పెద్ద అధికారులు తెలియకపోవచ్చు, కానీ ఇదిగో పరలోక రాజ్యం, సమస్త ఈవులు కలిగినటువంటి శాశ్వత రాజ్యం, సమస్త ఈవులు కలిగినటువంటి గొప్ప రాజ్యం నీది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూడండి, కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు బీదలు అయితే ఏం చేస్తారు? ఏం చేయలేరు. డబ్బునలు అయితే పోరాడతారు కదా. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు, లేకపోతే జడ్జీల దగ్గర వెళ్తారు, తీర్పు తీర్చుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. కానీ బీదలకు కష్టం వస్తే ఎవరు తీరుస్తారు? ఒకసారి మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తికి కష్టం వచ్చింది. మనందరికీ బాగా తెలుసు, చాలాసార్లు మొర్దెకై గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ మొర్దెకై కష్టం వచ్చింది ఏంటి అంటే, ఆ దేశంలో బాగా హెచ్చించబడి, బాగా రాజుతో పాటు రాజుకే సలహా ఇచ్చేంత గొప్ప అధికారి వచ్చి, ఆ కొత్తగా అపాయింట్ చేయబడినటువంటి అధికారి వచ్చి తనని చంపుతాను బెదిరించాడు. నువ్వు కానీ నీ దేశంలో యూదులు కానీ బతికుంటే చూడండి. ఎందుకు? మొర్దెకై నమస్కారం పెట్టాడు, తల వంచడు, సాష్టాంగ పడడు. ఒకటే మాట అంటాడు, నా దేవుడు తప్ప నేను ఎవరికి సాష్టాంగ పడినాయా అంటాడు. మాకు సాష్టాంగ పడని దేశంలో ప్రజలు ఎందుకు, మాకు అవసరం లేదు, మీ అందరిని నాశనం చేస్తామని సవాల్ ఇస్తున్నాడు. రాజుగారి దగ్గర పోదామా అంటే రాజుగారు చెప్పేశాడు, అయ్యా నేను ఇప్పుడు సంతకం పెట్టేశాను, ఇక నా వల్ల కాదు, నేను బ్రతికించలేను, నేను చేత కాదని చెప్తాడు. నేను చేయలేనయ్యా, నేను సంతకం పెట్టించాను, దాన్ని దేవుడు కూడా మార్చలేడయ్యా. సో ఈ విధంగా రాజుగారు చేతులు ఎత్తేసాడు. పోనీ ఇంకెవరైనా అధికారి దగ్గర పోదామా అంటే, అయ్యో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హామాన్ అనే అధికారి మామూలుడు కాదయ్యా, మా అందరికంటే పైనోడు, అతను ఏం చెబితే అదే జరగాలి, రాజుగారు కూడా అదే చేస్తాడు ఆయన చెప్పిందే, కాబట్టి మా వల్ల కూడా కాదయ్యా అని చెప్పారు. అందరూ అలాగే చెప్పారు. ఇంకా మొర్దెకైకి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు హిమ్ టు గో ఎనీవేర్. సో అందుకని అతను ఏం చేశాడంటే, నేరుగా వచ్చాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. అయ్యా మీరు నాకు దారి చూపించకపోతే నాకు దారి చూపించే దేవుడు ఉన్నాడయ్యా, మీరు నా మొర్ర విని నాకు సహాయం చేసే స్థితిలో మీరు లేకపోతే నా మొర్ర దాటిపోయిన దేవుడు నాకు ఉన్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొర్ర పెట్టిన వెంటనే ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పెద్ద అధికారి దగ్గర నుంచి అయినా, ఎంత పెద్ద శక్తివంతుడి దగ్గర నుంచి అయినా బీదలను విడిపించే దేవుడు నాకున్నాడు, బీదల మొర్ర ఆలకించే దేవుడు నాకున్నాడు, బీదల పక్షం నిలబడి అద్భుతాలు చేసే తండ్రి మాకున్నాడయ్యా. వెంటనే గోనె పట్టు కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, వచ్చి అదే రాజ దర్బార్ ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు అనేక మంది వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదొక ప్రార్థనా స్థలం అయిపోయింది, ఒక అంగార్పు స్థలం అయిపోయింది. మొర్ర పెడతారు అందరూ. చూద్దాం మన ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే మొదటి నుంచి, జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద పూసుకొని పట్టణపు మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖముతోను, ఏడుపుతోను, రోదనముతోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అదొక పెద్ద మహారోదన గల స్థలం అయిపోయింది. దేశమంతా ఏ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తాకీదులు అందాయో, యూదులు చంపేస్తామని వాళ్ళందరూ కూడా లేచి మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా లేచి మొర్ర పెట్టడం మొదలుపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డ, అదొక పెద్ద దేశం, ఒక రివైవల్ వచ్చేసింది, ఒక ప్రేయర్ రివైవల్ వచ్చేసింది. సో అందరూ ప్రార్థన చేయటం మొదలుపెట్టేశారు. అయితే ఆ ప్రార్థన కాలమున జరిగిన అద్భుతం ఏంటి అంటే, దేవుడు ఆ శాసనం తల్లకిందులు చేశాడు. మనందరికీ బాగా తెలుసు, రాజు శాసనము నెరవేరటానికి ముందుగానే శత్రులందరూ చచ్చిపోవాలని వీళ్ళు కొత్త శాసనం రాసుకోవడానికి
క్రొత్త ముద్ర వేసుకోవడానికి తన రాజముద్రనిచ్చి ఎస్తేరుకి ఆమె వెళ్ళి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు రాజముద్ర అని చేతికిచ్చి మీకు ఇష్టం వచ్చింది రాసుకొని ముద్ర వేసుకోండి, మీ దేశాన్ని కాపాడుకోవడానికి, మీ ప్రజలను కాపాడుకోవడానికి ఏమి రాసుకుంటారో, ఏమి మీ ప్రజలు కాపాడుకోవడం మీరు ఏమి ముద్ర వేసుకుంటారో వేసుకోండి పోండి అని చెప్పేసి రాజముద్రను మరి రాణికి ఇచ్చేశాడు, ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మొర్దెకై తాను కూర్చొని దేశంలో నెమ్మది కలగడానికి, తన ప్రజలు చావకుండా బ్రతకడానికి, తన ప్రజలు జీవితాంతం చావకుండా బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ సంహరించి ప్రియ దేవుని బిడ్డ యూదులు ఆ రోజున పండగ చేసుకున్నారు. ఏ రోజు చంపబడాలని నిర్ణయించారు అదే రోజున వాళ్ళు పండగ చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకు చెప్తున్నానంటే బీదవాడి మొరను దాటిపోడు. కారణం ఏంటంటే బీదవాడు దేవునితో కాంటాక్ట్ పెట్టుకుంటాడు. బీదవాడు దేవుని శక్తి తెలుసు. ఈ లోకాల అధికారుల శక్తి తెలియకపోవచ్చు, వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత లేకపోవచ్చు, కానీ దేవుని గుమ్మం దగ్గరికి వెళ్ళేటువంటి శక్తిని పొందుకుంటాడు. నాకు దేవుడు తప్ప ఎవరు లేరయ్యా అంటాడు. దేవుడు తప్ప నాకు ఆధారం లేదంటాడు. వ్యాధి వచ్చినా, బలకింత వచ్చినా, కష్టం వచ్చినా, శత్రువులు చెలరేగినా, శత్రువులు శక్తికి మించిన శత్రువులు వాళ్ళ మీద పోరాటానికి వచ్చినా వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఏంటి అంటే రాజు, మహారాజు తెలుసు వాళ్ళకి. ఏ రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒకళ్ళు బీదవాడివై ఉన్నావా, పోరాడలేని వ్యక్తిగా ఉన్నావా, ఖర్చు పెట్టలేని వ్యక్తిగా నీవు ఉన్నావా, ఈరోజు చేతిలో చిల్లిగాలను పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావా, పరిస్థితులతో పోరాడుతున్నావా, సమాధానం లేక ఉన్నావా, చుట్టుముట్టినటువంటి శత్రు సమూహంతో తలపడలేక కృంగిపోయి తలదించుకొని కూర్చొని ఉన్నావా, దిగులుతో గుండెల్లో బాధతో కూర్చొని ఉన్నావా, వండుకున్న భోజనం కూడా తినలేని స్థితిలో మధ్యలో నీవు ఉన్నావా? ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం నీది బిడ్డ. నువ్వు ఎప్పుడు పిలిచినా లోకంలో పోలీసులు స్పందించకపోవచ్చు, లాయర్లు జడ్జీలు స్పందించకపోవచ్చు, ఫీజు ఇవ్వకపోతే లాయర్ వాదించాడు కదా. సో మరి మనకంటే శత్రువులు పెద్దోళ్ళు అయినప్పుడు అందరూ వాళ్ళ మాట వింటారు, మన మాట ఎవరు వింటారు? కానీ పరలోకపు న్యాయాధిపతి ఎవరంటే పక్షపాతమైనటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బీదలను లక్ష్య పెట్టే దేవుడు ఆయన, బీదల మొర్రను ఆలకించేటువంటి దేవుడు. బీదవాడైన మొర్దెకై మొర్ర పెట్టినప్పుడు, బీదవారైనటువంటి ఇజ్రాయేలు మొర్ర పెట్టినప్పుడు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాడి ప్రార్థన దాటిపోలేదు, వాళ్ళ విజ్ఞాపన దాటిపోలేదు, ఇమ్మీడియట్గా దిగి వచ్చాడు. శత్రులందరినీ ఆ మంత్రితో పాటు అందరినీ కూడా సంహరించాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ పక్ష దేవుడు కార్యం ఆరంభిస్తే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. ఒకళ్ళ శత్రువుని నీకు వ్యతిరేకంగా కార్యం ఆరంభిస్తే దేవుడు ఆపుతాడు ఖచ్చితంగా. దేవుడి కార్యాన్ని ఎవ్వరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ప్రార్థన చేయటం, పరలోకం నీదని గుర్తుపట్టేటువంటి జ్ఞానం నీకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద పోరాటం వచ్చినా, ఎంత పెద్ద శ్రమ వచ్చినా నిశ్చయముగా నీ దేవుడు నీ పక్షం నిలబడి కార్యం సఫలం చేయబోతున్నాడు, నీ పక్షం నిలబడి అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక రాజ్యం నీది, పరలోక బలము నీది, పరలోక సామర్థ్యం నీది, పరలోక ఐశ్వర్యం నీది, పరలోక సమాధానం నీది. పరలోకంలో ఏముంది? అక్కడ ఐశ్వర్యం ఉంది. పరలోకంలో ఏముంది? అక్కడ జీవం ఉంది. పరలోకంలో ఏముంది? అక్కడ వెలుగుంది. పరలోకంలో ఏముంది? నిత్య ఆనందం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆనందం లేక, సమాధానం లేక, బాధతో, కష్టంతో కొట్టుమిట్టాడుతున్నావేమో. దేవునితో చెబుతున్న మంచి మాట ఏంటి అంటే పరలోక రాజ్యం నీది. ద హెవెన్స్ బిలాంగ్స్ టు యూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ సంబంధి. నువ్వు పిలిచినప్పుడు దాటిపోడు. నలుగురు వ్యక్తులు దేవుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. నలుగురి గురించి దేవుడు ఎప్పుడు చెప్తుంటాడు, మొట్టమొదట విధవరాలను ఏమనకూడదు. వాళ్ళు మొర్ర పెడితే చాలా ఇమ్మీడియట్గా దేవుడు కార్యం చేస్తాడు. తండ్రి లేని బిడ్డలను మనం ఏమనకూడదు, వాళ్ళ పక్షాన అసలు లేవకూడదు. వాళ్ళ పక్షాన దేవుడే విమోచకుడై ఉంటాడు. వాళ్ళని కాపాడే దేవుడు తండ్రిగా వాళ్ళకు ఉంటాడు. పరదేశంలో ఏమనకూడదు. ఎక్కడో పట్ట చేత పట్టుకుని వస్తారు పని చేసుకోవడానికి, వాళ్ళని ఏమీ అనకూడదు మనల్ని. ఒకవేళ అంటే దేవుడే వాళ్ళ పక్షాన్ని న్యాయం తీరుస్తాడు. చివరిగా బీదలను ఏమనకూడదు, నువ్వు వాళ్ళ పొలిమేరలోకి వెళ్ళకూడదు, వాళ్ళ ఆహారాన్ని ఆశించకూడదు, వాళ్ళకి సంబంధించిన ఏది తీసుకోకూడదు. ఎందుకంటే వారి పక్షాన్ని దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బీదలను ఎవరు ఏమనకూడదు. బైబిల్లో ఏ బీదవాడిని ఎవరేమన్నా అన్నా అంతే దేవుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు, ఇమ్మీడియట్గా దిగి వచ్చాడు దేవుడు. ఏ బీదవాడు మొర్ర పెట్టినా దాటిపోలేదు దేవుడు. ఏ బీదవాడు కేక వేసినా పొర్రపాటు కూడా దేవుడు దాటిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేశాడు దేవుడు, ఆశ్చర్యకరం చేశాడు. అందుకే చెప్తే ఈరోజు నువ్వు బీదవాడివా, దిక్కులేని వ్యక్తిగా ఉన్నావా, నీ మొర్ర ఎవరు వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారా, నువ్వు ఎవరికి మొర్ర పెట్టినా నీ మొర్ర లెక్క చేయట్లేదా, నీ మొర్రను ఎవరు వినటం లేదా? ఈరోజు దేవుడు నీ మొర్ర వినబోతూ ఉన్నాడు.
ఆయన మనల్ని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అటువంటి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనమందరం ఏకమస్త దేవుని అడుగుదాం. ప్రభువా ప్రభువా మా జీవితంలో రండి తండ్రి, మా బ్రతుకులో రండి తండ్రి, మా జీవితంలో నూతన కార్యం చేయండి తండ్రి, నూతన కార్యం ఆరంభించండి తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటాం. అందరు తలల నుంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పేదరికంలో దిక్కులేని స్థితిలో కూర్చున్నావేమో, సమస్యల మధ్యలో ఎటు వెళ్ళాలో తెలియక సతమతం అయిపోతూ కూర్చొని ఉన్నావేమో, గుండె పగిలిపోయేటువంటి సవాళ్ళు నీ ముందు నిలబడి ఉన్నాయేమో, గుండె పగిలే సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో, నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో. దిగులు పడకు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా, పరలోక రాజ్య నివాసి నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీ మొర్ర వినటానికి ఆయన చెవులు సంసిద్ధమై ఉన్నాయి. మనుషులు ఒకవేళ నిన్ను నీ మాట వెనక త్రోసివేసి ఉంటారేమో, మనుషులు నీ యొక్క మొర్రను ఆలకించక నిన్ను త్రోసివేసి ఉంటారేమో. కానీ ఈ రోజున దేవుడు నీ మొర్ర వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నీ మొర్ర వినటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. నీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నాతో పాటు కలిసి విజ్ఞాపన చేస్తావా? తండ్రి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ స్వరం వినాలని, నీకు జవాబు ఇవ్వాలని, నిన్ను నిలబెట్టాలని, సాక్షిగా శత్రువులు మించిన బలం నుంచి తప్పించాలని తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం. ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా, అభిషేకించే దేవుడు మీరయ్యా, ఆస్వాదించే దేవుడు మీరయ్యా. మీ ప్రజల కన్నీరు చూస్తున్నావు నీవయ్యా. బాధించబడుతున్న తల్లిని, బాధించబడుతున్న తండ్రిని ప్రభువా, శత్రువుల చేత సొంత వారి చేత బాధించబడుతున్నట్టు వారిని చూస్తున్న దేవుడవు నీవయ్యా. గుండెలు పగిలేటట్టు రోధిస్తున్న ప్రజల యొక్క మొర్రను దాటిపోని దేవుడవు నీవయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయని దేవుడవు నీవయ్యా. మీ కృప చాలయ్యా, మీ సన్నిధి చాలయ్యా, మీ ఆదరణ చాలు ప్రభువా, మీ అభిషేకం చాలు ప్రభువా. మీ సన్నిధి తోడించి నడిపించి బలప సాయించండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా. ఎదుగో కన్నీరు కారుస్తున్న నా సహోదరుని జ్ఞాపకం చేసుకో అయ్యా. కన్నీరు కారుస్తూ అయ్యా నలిగిపోతున్న నా సహోదరుని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎంతమంది మీకోసం మొర్ర పెడుతున్నారు తండ్రి, సమస్యల మధ్యలో, అప్పుల బాధల్లో, కన్నీటిలో ప్రభువా, ముఖ్యంగా అనారోగ్యంలో ప్రభువా, ఎంతమంది నలిగిపోతున్నారు. వాటిని జయించలేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరిని పట్టుకోలో తెలియక, ఎవరిని సంధించాలో తెలియక ఎంతమంది నలిగిపోతున్నారు అయ్యా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సాయించండి అయ్యా. మీ రక్తంతో కడి పరిశుద్ధపరచండి అయ్యా. శక్తితో నిలబెట్టండి తండ్రి నాయన, అభిషేకంతో నిలబెట్టండి తండ్రి, ఆశీర్వాదంతో నిలబెట్టండి అయ్యా. మీ కృప చాలయ్యా, మీ కృప చాలయ్యా. యెహోషాపాతు పక్షాన్ని దిగి వచ్చిన దేవా, మొర్దెకై పక్షాన్ని దిగి వచ్చిన దేవా, బీదవారి మొరను ఆలకించిన దేవా, మీరే కృప చూపు నడిపించి బలప స్థిరపరచమని, సహాయం చేయమని, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మధ్యగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ యుక్త దిగుబడు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.